వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమికి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారన్నారు. వ్యవసాయానికి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. గతంలో వైసీపీ పార్టీ రైతు భరోసా ఇచ్చామని తెలిపారు. 53.5 లక్షల మందికి రైతు భరోసా అందించామన్నారు. జిల్లాలో ఉన్న వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రితో మాట్లాడి చెప్పాలి, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో మే నెలలోని అన్ని రైతు భరోసా కేంద్రాలు విత్తనాలు రెడీ చేశామని తెలిపారు. విత్తనాలు పంపిణీ వద్ద పార్టీ జెండాలు వేసుకుని రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. వైసీపీలే రైతుకు విత్తనాలు పంపిణీ చేయడం లేదని తెలిపారు. ఏ పార్టీకి ఓటు వేసిన రైతులందరికీ సమానంగా విత్తనాలు ఎరువులు పంచాలని చంద్రబాబు నాయుడు దీనిపై ప్రత్యేక దృష్టి తీసుకోవాలని కోరారు. తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. తల్లికి వందనం పథకం ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. సూపర్ 6 పథకాలు నెరవేర్చకపోతే వైసీపీ పార్టీ తరపున రానున్న రోజుల్లో ప్రజల తరపున ధర్నా చేస్తామని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయడానికి ఉద్దేశించినటువంటి పాత్రికేయ సమావేశం. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటై మోర్ దెన్ 2 వీక్స్ సమయం కావస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ స్థానాల్లో కొలువు తీరారు. ఒక కేబినెట్ సమావేశం సైతం పూర్తయింది. ప్రజలు చాలా ఆశలు, రకరకాల ఎక్స్పెక్టేషన్స్తో కూటమి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున అవకాశం ఇవ్వటం జరిగింది. మేము ఒప్పుకుంటున్నాం. మేము చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వానికి అత్యధికంగా సీట్లు ఇచ్చారు, అత్యధికమైనటువంటి మెజార్టీలు ఇచ్చారు. ఇదంతా కూడా ప్రజలు వాళ్ళపైన పెట్టుకున్నటువంటి గొప్ప ఆశలు, గొప్ప ఆకాంక్షల వల్ల ఇది. మరి ఈ ప్రభుత్వం 2 వారాలు అయిన తర్వాత ఆ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందా లేదా అని మేమైతే అప్పుడే ప్రశ్నించడం లేదు. ఎందుచేతంటే ప్రజలు కూడా మమ్మల్ని అంటారు, 2 వారాలకే అప్పుడు అన్ని పనులు చేస్తారా అని మమ్మల్ని ప్రశ్నిస్తారు. కాబట్టి ఆ రకంగా పనిచేస్తున్నారా లేదా అన్నది మేము ప్రశ్నించడం లేదు, కానీ కనీసం ఆ దిశగా ఆలోచిస్తున్నారా లేదా అన్న విషయాన్ని మేము ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేయాలనుకుంటా ఉన్నాం. ఆ దిశగా ఆలోచన చేయాలి కదా. ఎందుకు ఆలోచన చేయాలి అంటే ఇప్పుడే వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం జూన్, జూలై అంటే పెద్ద ఎత్తున వ్యవసాయ పనులు జరుగుతాయి. వర్షాల కోసం ఎదురు చూడటం, విత్తనాలు నాటడం, దానిపైన పెద్ద ఎత్తున వ్యవసాయ పనుల్లో రైతులందరూ కూడా ఆల్రెడీ పనులు మొదలు పెట్టారు. నార్మల్గా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎలా ఉండేది సిస్టమ్? మే నెలలో, అక్టోబర్ నెలలో, మరి అలాగనే జనవరి నెల, 3 నెలల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు రైతుల ఖాతాలో మనం జమ చేసేవాళ్ళం. అంటే రైతులు పెట్టుబడి కోసం ఎవరి దగ్గర ఆధారపడకుండా, ఎవరి నుంచి సహాయం ఎదురు చూడకుండా నేరుగా ప్రభుత్వమే రైతులకు సహాయపడి పెట్టుబడి సహాయం అందించి వాళ్ళ వ్యవసాయ పనులు విజయవంతంగా జరిగేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలం కూడా, ప్లీజ్ మార్క్ మై వర్డ్, గత 5 ఏళ్ల కాలం కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ఆలస్యానికి తావివ్వకుండా ఒక పర్టికులర్ డేట్ పెట్టి మే నెలలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులు వేస్తాం, అక్టోబర్ నెలలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులు వేస్తాం, జనవరిలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పి ముందస్తుగానే డేట్స్ అనౌన్స్ చేసి రైతులు ఎవరి దగ్గర చేయి చాచే అవసరం లేకుండా మేము కార్యక్రమం చేసాం. మరి అలాగనే గత 5 ఏళ్ల కాలం మనం ఒకసారి పరిశీలిస్తే 53.5 లక్షల మంది రైతులకి 34,500 కోట్ల రూపాయలు ఇచ్చాం మేము రైతు భరోసా కింద, ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైఎస్ఆర్ రైతు భరోసా కింద. మరి అది చంద్రబాబు గారు
ప్రతి రైతుకి 20,000 చొప్పున ఇస్తానన్నారు. ప్రతి రైతుకి 20,000 చొప్పున ఇస్తానన్నారు. సంతోషం, మీరు పెంచిస్తానన్నారు అన్నటువంటి విషయాన్ని మేము కూడా రైతులకు ఎంత చేసినా తక్కువే అన్నటువంటి అంశం మీద మేము మేనిఫెస్టోలో దాన్ని 16,000 చేస్తామన్నాం. మీరు దాన్ని 20,000 చేస్తానన్నారు. పేరు ఏదో మార్చుకున్నారు మీరు, అన్నదాత సుఖీభవన్. ఎప్పుడు 2019 ఎన్నికలకు ముందు నెల రోజులు పెట్టిన పేరును మళ్ళీ ఇప్పుడు మీరు దాన్ని తిరిగి తీసుకొచ్చారు. వాట్ ఎవర్ ద చేంజెస్ మేబీ వీ యాక్సెప్ట్ దట్. మీరు పెంచిస్తానన్నారు, సంతోషం. మనం పెంచేయవండి, పేరు మార్చివ్వండి, మాకేం అభ్యంతరం లేదు. బట్ రైతులకు ఇవ్వండి, ఇచ్చే ఆలోచన చేయండి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి. మరి అలాగే అగ్రికల్చరల్ మినిస్టర్, మన జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు మీరు ఛార్జ్ తీసుకున్నారు. అచ్చెన్నాయుడు గారు, దయచేసి ముందు మీరు మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. అయ్యా, రైతు భరోసా లేదా ది సోకాల్డ్ అన్నదాత సుఖీభవ మనం దీన్ని ఎప్పటి నుంచి ఇస్తాం, ఎలా ఇస్తాం, ఏ రూపంలో ఇస్తాం, ఎంతమంది రైతులకు ఇస్తాం అన్నటువంటి వాటి మీద దయచేసి మీరు ఒకసారి మీ ముఖ్యమంత్రి గారితో కూర్చొని దానిపైన రైతులందరికీ కూడా క్లారిటీ ఇవ్వమని ఈ సందర్భంగా మా జిల్లా మంత్రి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు మీకు, నా పోర్ట్ఫోలియో కూడా మీకే ఇచ్చినారు. మీరు దయచేసి ఒకసారి వెళ్ళి మీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడితే ఆ మేరకు రైతులు సన్నాహాలు చేసుకుంటారు. వాడి దగ్గర వీడి దగ్గర చేబదులకు 5,000 10,000 అప్పులు తెచ్చుకుంటారు. మీరు పలానా తేదీకి ఇస్తారని ఒక మాట చెప్తే చేబదులు తీసుకొచ్చుకునేప్పుడు కూడా ఇదిగో బాబు పలానా రోజు నా అకౌంట్లో డబ్బులు పడతాయి, నాకు అప్పు ఇవ్వండి అని చెప్పి ఎవరి దగ్గర అప్పు తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది రైతులకి. కాబట్టి ఈ విషయాన్ని మీరు దయచేసి ముందు అచ్చెన్నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అని మనస్ఫూర్తిగా కోరుతాం. అలాగే మే నెలకి మేము విత్తనాలు పంపిణీ చేసేవాళ్ళం. మేము జగన్మోహన్ రెడ్డి గారి చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది. అన్ని దగ్గరలో రైతు భరోసా కేంద్రాలు కొలువైనాయి. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం సీజన్, వ్యవసాయ సీజన్ మొదలవడానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళం. మే నెలకే అన్ని రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల పంపిణీ పూర్తి చేసి స్టాక్స్ని మేము రెడీ చేశాం. దట్స్ ది అచీవ్మెంట్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు చూడొచ్చు, గత 2 వారాలుగా కూటమి నాయకులు రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఏ రైతు భరోసా కేంద్రాలను అయితే ధ్వంసం చేశారు, ఏ రైతు భరోసా కేంద్రాల దగ్గర వైఎస్ఆర్ బొమ్మని తీసివేసే ప్రయత్నం చేశారు, ఏ రైతు భరోసా కేంద్రాల దగ్గర ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు సంబంధించిన శిలాఫలకాలను ధ్వంసం చేశారో అదే శిలాఫలకాలు మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వెళ్ళి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ విత్తనాలు ఎప్పుడు వచ్చి అక్కడికి అడిగారా? మీరు ఎవరన్నా ఆలోచించారా? ప్రజలు ఎవరన్నా దీని మీద దృష్టి పెట్టారా? మేధావులు ఎవరైనా దీని బ్యాక్గ్రౌండ్ చూడు, ప్రభుత్వం వచ్చిన వెంటనే విత్తనాలు పంపిణీ చేయగలుగుతున్నారు కదా, విత్తనాలు ఎప్పుడు వచ్చాయి ఇక్కడికి ఎవరైనా ఆలోచించారా? అంటే రైతు భరోసా కేంద్రాలు అనేవి రైతు సంక్షేమం కోసం ఒక మెషినరీ మాదిరి ఎలా పనిచేస్తాయనేది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాం. రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇంధనం రైతు భరోసా కేంద్రం. దాన్ని ధ్వంసం చేయగలరు కానీ అవి చేసే సేవల్ని, అవి రైతుల్లో వేసుకున్న ముద్రని చెరిపి వేయలేరని. దురదృష్టం ఏంటంటే విత్తనాలు పంపిణీ చేసిన దగ్గర కూడా తెలుగుదేశం నాయకులేమో పసుపు కండువాలు వేసుకొని నిలబడినారు, జనసేన కుర్రవాళ్ళేమో వాళ్ళ కండువాళ్ళు వేసుకొని ఉన్నారు, బీజేపీ నాయకులేమో వాళ్ళు కాషాయ రంగు కండువాలు వేసుకొని ఉన్నారు. ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు, రైతు భరోసా కేంద్రం అనే ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు ప్రజలకు రాజకీయాలకు అతీతంగా విత్తనాలు పంపిణీ చేయడానికి కండువాలు వేసుకొని మీరు విత్తనాలు పంపిణీ చేస్తుంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళు విత్తనాలు కూడా పార్టీ పరంగానే ఇస్తారా, వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళకే విత్తనాలు ఇస్తారా, మిగతా వాళ్ళకి విత్తనాలు ఇవ్వరా అన్నటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. మనం చాలా దగ్గర చూస్తూ ఉన్నాం, వార్తల్లోనే మీరే రాస్తున్నారు వార్తలు కూడా. విత్తన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు అని, సంపూర్ణ స్థాయిలో ఇంకా జరగలేదు, రైతులు
ఇంకా మా విత్తనాలు ఎప్పుడు వస్తాయని అడిగే పరిస్థితులు వస్తున్నాయి. మనం కండువాలు వేసుకొని పంపిణీ చేస్తే ఇలాంటివే జరుగుతాయి. ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి. మీరు అనొచ్చు పార్టీ వ్యక్తుల్ని ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం చేస్తాం, చేయండి, నో డౌట్, నో ప్రాబ్లం, ఎవరు దానికి ఇచ్చేయటంలా, మేము కూడా అలాగే చేయాలని కోరుకుంటున్నాను. కానీ కండువాలు వేసుకునే సంస్కృతి ప్రభుత్వ ఆర్గనైజేషన్స్లో గతంలో ఎక్కడా లేదు. ఇది ఒకసారి మీరు గమనించాలి. ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే, విత్తన పంపిణీకి సంబంధించిన గ్యాప్స్ ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేసి రైతులందరికీ కూడా న్యాయం చేయమని, ఏ పార్టీకి రైతు ఓటు వేసినా సరే కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా, వర్గం చూడకుండా రైతులందరికీ కూడా సంపూర్ణంగా విత్తనాలు పంపిణీ చేయాలని, రైతు భరోసా పైన స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము నిజండి ఈ దశలో డిమాండ్ చేయడానికను, పోరాటం చేయడానికను మేము కూడా కొంత సమయం తీసుకోవాలి. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనేటటువంటి దాని మీద మేము కూడా కొంత సమయం తీసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి అయితే మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము. అలాగనే మరొక ముఖ్యమైనటువంటి అంశం, స్కూల్స్ మొదలయ్యాయి. జూన్ 2వ వారం అంటే అన్ని స్కూల్స్ మొదలైపోతాయి, పెద్ద ఎత్తున అడ్మిషన్లు జరుగుతాయి. ప్రభుత్వ బడుల్లో సుమారుగా ఒక 34-35 లక్షల మంది పిల్లలు ఉన్నారంటే, ప్రైవేట్ బడుల్లో సుమారుగా 50 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇంకా మా ప్రభుత్వంలో అదనంగా ఒక 4-5 లక్షల మంది ప్రైవేట్ బడుల నుంచి ప్రభుత్వ బడుల్లోకి వచ్చారు. ఇంకా 4-5 లక్షల మంది ప్రభుత్వ బడులకు వస్తే మన స్ట్రెంగ్త్ సుమారుగా ఓ 34-35 లక్షలు చేరింది. మిగతా వాళ్ళంతా ప్రైవేట్ బడుల్లోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాం మొదట్లో జనవరిలో ఇచ్చేవాళ్ళం అమ్మఒడి 15,000 చొప్పున. లాస్ట్ 2-3 సంవత్సరాలకు దాన్ని స్కూల్స్ మొదలయ్యే టైంకి అమ్మఒడి వేసేటటువంటి కార్యక్రమం చేశాము. అంటే జూన్లోనే అమ్మఒడి డబ్బులు వేస్తే ప్రైవేట్ బడిలో చదువుకునేవాడు ప్రైవేట్ ఫీజులు కట్టుకుంటాడు, ప్రభుత్వ బడిలో చదివేవాడు వాళ్ళ అవసరాలకు వాడుకుంటాను, గురుకులాల్లో చదివేవాళ్ళు ఈ ట్రావెలింగు లేకపోతే హాస్టల్ ఖర్చులు అవి ఇవి దానికి వాడుకుంటాడని జూన్లో ఇవ్వడం మొదలుపెట్టాము. జూన్లో ఇవ్వటం వల్ల తల్లిదండ్రులందరికీ కూడా చాలా వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ బడిలో చదివేటటువంటి తల్లిదండ్రులు ఎవరి దగ్గర చేయి చాచకుండా ప్రభుత్వమే నేరుగా పేరెంట్స్ అకౌంట్లో డబ్బులు వేస్తుంటే వాళ్ళు నేరుగా వెళ్ళి ఫీజులు కట్టుకొని వాళ్ళకి నచ్చిన బడులు నచ్చిన దగ్గర చదివించుకునేటటువంటి వెసులుబాటు ఇచ్చాము, 15,000 ఇచ్చి. కానీ అది చంద్రబాబు గారు 15,000 ఇస్తానన్నారు, ఎంతమంది అంటే అంతమందికి ఇస్తానన్నారు. సంతోషం, విద్యకి ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదు. అమ్మఒడి కూడా కాస్త ఏదో పేరు కూడా మార్చారు, మీరు తల్లికి 100 మంది, మీరు పేర్లు మార్చుకోండి. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నారు, అంతమందికి ఇవ్వండి. కానీ ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం, ఇవ్వమని. ఏవో రకరకాల వార్తలు వస్తున్నాయి. కొంతమంది తెలుగుదేశం అనుకూల హ్యాండిల్స్ నుంచి కొన్ని రకాల లీక్స్ ఇస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే వాళ్ళకి ఇవ్వండి, ప్రైవేట్ బడుల్లో చదివే వాళ్ళకి ఇవ్వద్దు, తద్వారా ప్రభుత్వ బడుల్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది అన్నటువంటి రకరకాల లీక్లు ఇస్తున్నారు. విద్యార్థుల పేరెంట్స్లో, విద్యార్థుల తల్లిదండ్రుల్లో రకరకాల భయాందోళనలు ఉన్నాయి. మాకు నిజంగా డబ్బులు వస్తాయా రావా, చంద్రబాబు గారు చెప్తే మేము ఓట్లు వేసాం కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు డబ్బులు వేస్తానంటే మేము అందరం సంపూర్ణంగా ఓట్లు వేసాం కదా, మరి ఈరోజు ఏంటి ఈ రకమైనటువంటి లీక్స్ వస్తున్నాయి. మరి ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి కదా, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి అంటే ఫీజులు కట్టాలి. మళ్ళీ ఫీజులు కట్టాలంటే 5 సంవత్సరాల ముందున్న పద్ధతిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఈరోజు పేరెంట్స్. ఎవడో ఒకరి దగ్గర చేయబదులు డబ్బులు తీసుకోవడం, వడ్డీకి డబ్బులు తీసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళీ అలాంటి పరిస్థితి
కల్పించొద్దని మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మరి అలాగే వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారికి విద్యాశాఖ కూడా ఇచ్చినారు. సంతోషం, మంచి శాఖ నారా లోకేష్ గారికి ఇచ్చినారు. లోకేష్ గారు మీరు దృష్టి పెట్టండి దీని మీద. ఒక సాధారణ తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోవటానికే ఎక్కువ మొత్తంలో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి కదా. ఒకటి ఆరోగ్యానికి, రెండు పిల్లల చదువులకి అప్పులైపోయే పరిస్థితుల నుంచి పేరెంట్స్ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ బయటకు తీసుకొచ్చింది. పిల్లల చదువుల కోసం ఎక్కడ మనం అప్పు చేయనక్కర్లేదు, ఆరోగ్యం కోసం ఎక్కడ రూపాయి అప్పు చేయనక్కర్లేదు అన్న పరిస్థితిని తీసుకొచ్చాము. మళ్ళీ ఈరోజు ఈ అమ్మ ఒడి లేదా అమ్మకు వందనం అన్నటువంటి కార్యక్రమం మీరు ఎప్పుడు మొదలు పెడతారు, ఏ రూపంలో ఇస్తారో, ఎంతమందికి ఇస్తారో, ఎవరెవరికి ఇస్తారో అన్నటువంటిది తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మీరు దయచేసి దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే తల్లిదండ్రులు ఆందోళన తగ్గుతుంది. దీనిపైన తక్షణమే దృష్టి పెట్టమని చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఒకసారి ఫిగర్స్ తీసుకుంటే అమ్మఒడి కింద మేము సుమారుగా 44.5 లక్షల మంది పేరెంట్స్కి, 44.5 లక్షల మంది తల్లులకి ప్రతి సంవత్సరం ఆన్ అండ్ యావరేజ్ 6,500 కోట్ల చొప్పున సుమారుగా 26,000 కోట్లు మేమైతే డిపాజిట్ చేశాం. 44.5 లక్షల మంది అమ్మలకి 26,000 కోట్లు మా వరకు మేమైతే డిపాజిట్ చేశాం తల్లిదండ్రులందరికీ కూడా. దీనిపైన నారా లోకేష్ గారు తక్షణమే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనిపైన యాక్షన్ ప్లాన్ మీరు ఇమీడియట్గా తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేయమని మనస్ఫూర్తిగా నేనైతే కోరుతా ఉన్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాట్ ఓన్లీ స్కూల్స్, కాలేజీలు కూడా తెరిచేటటువంటి సమయం. కాలేజీలు అంటే డిగ్రీ చదివేవాళ్ళు, ఇంజనీరింగ్ చదివేవాళ్ళు, మెడిసిన్ చదివేవాళ్ళు, ఇతరత్ర వృత్తి కోర్సులు చదివేటటువంటి వాళ్ళు. సమ్ కోర్సెస్ 2 years ఉంటాయి, 3 years ఉంటాయి, 4 years ఉంటాయి, 5.5 years ఉంది, ఈవెన్ MBBS. అంటే క్యారీ ఫార్వర్డ్ జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి సంపూర్ణ ఫీజు రీఎంబర్స్మెంట్ కింద విద్యా దీవెన ప్రోగ్రాం మేము పెట్టాం. జగనన్న విద్యా దీవెన. హాస్టల్స్లో చదువుకునే వాళ్ళకి వసతి దీవెన అని పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము మే నెలలో, ఏప్రిల్ నెలలో విద్యా దీవెన డబ్బులు వేయాల్సి ఉన్నది. ఏప్రిల్ నెలలో కోర్టుకు వెళ్ళారు మీరే. అప్పుడు ఎన్నికల కోడ్లో డబ్బులు వేయకూడదని చెప్పి కోర్టుకు వెళ్ళి ఆపించారు. ఆ రోజు ఎన్నికల కమిషన్ కూడా ఆపేయమంది. ఎన్నికల తర్వాత డబ్బులు వేయండి అని చెప్పింది. మరి ఆ ఈఎంఐ, ఏప్రిల్ నెలలో వేయాల్సినటువంటి ఈఎంఐ విద్యార్థుల ఖాతాలో జమ అవ్వక కాలేజీలు తర్వాత సంవత్సరం అడ్మిషన్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ సెకండ్ ఇయర్ కుర్రోడు థర్డ్ ఇయర్కి వెళ్తాడు. వాళ్ళ లాస్ట్ ఈఎంఐ డబ్బులు వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలోనో విద్యార్థుల ఖాతాలోనో డబ్బులు జమ అవ్వాల. వాడు ఆ డబ్బులు కట్టకపోవడం వల్ల థర్డ్ ఇయర్ అడ్మిషన్ తీసుకోవడానికి ఇబ్బంది పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఇది ఇంకెక్కువ ఉంది. ఇది అన్లెస్ అదర్వైజ్ మీరు ఆ ఫీజు క్లియర్ చేస్తే తప్ప నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ ఇవ్వమని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నాం. హాస్టల్ ఫీజులు కూడా పెండింగ్ ఉన్నాయి. వసతి దీవెన డబ్బులు కూడా పడలా. వసతి దీవెన డబ్బులు లాస్ట్ ఈఎంఐ పడలా. ఫిబ్రవరి మార్చిలో పడాల్సినటువంటి డబ్బులు ఎన్నికలు కోడ్ అని చెప్పి వేయనివ్వలేదు. మా హయాంలో విద్యా దీవెన కింద 30 లక్షల మంది విద్యార్థులకి 12,600 కోట్లు మేము డిపాజిట్ చేసాం. మొత్తంగా 30 లక్షల మంది పిల్లలకి 12,600 కోట్లు విద్యా దీవెన కింద జమ చేస్తే, అదే వసతి దీవెన కింద 25.2 లక్షల మందికి 4,300 కోట్లు ఇచ్చినాం మేము. బోత్ విద్యా దీవెన అండ్ వసతి దీవెన
కంబైన్ టుగెదర్ దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్స్ కోర్స్ చదివేటటువంటి పిల్లలకి చాలా ముఖ్యమైనటువంటి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి. లాస్ట్ ఈఎంఐ ఆఫ్ విద్యా దీవెన పెండింగ్ ఉంది. లాస్ట్ ఈఎంఐ ఆఫ్ వసతి దీవెన బికాజ్ ఆఫ్ ఎలక్షన్స్ డబ్బులు వేయడం లేదు. వసతి దీవెన డబ్బులు పడకపోతే ఆ పిల్లోడు హాస్టల్లో జాయిన్ అవ్వాలి అంటే హాస్టల్ బిల్లు కట్టకపోతే వాళ్ళు తీసుకోరు హాస్టల్. చాలా ప్రాబ్లం అవుతుంది. పేరెంట్స్ అందరూ కూడా చాలా అప్రహెన్షన్తో ఉన్నారు. వాళ్ళు ఆ ఈఎంఐ డబ్బులు వస్తాయా మాకని. మా వరకు మేము డబ్బులు రెడీ చేసాం. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎన్నికల కోడ్ వాళ్ళు వేయనివ్వలేదు. మరి ఇప్పటికన్నా వేయాలి కదా, డిపాజిట్ చేయాలి కదా, దానిపైన సమ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా విద్యాశాఖ మంత్రి గారు. కనీసం దానిపైన మీరు రివ్యూస్లో కూడా మీరు రివ్యూస్ చేస్తున్నారు. విద్యాశాఖ రివ్యూస్ చేయడం చాలా సంతోషం. మీరు కొన్ని రకాల మార్పులు చేర్పులు చేయటానికని వివిధ ఆర్గనైజేషన్తో మీరు మాట్లాడుతున్నారు. ఎస్, మీ మార్క్ ఏదో మీరు చేసుకోండి. బట్ దీనిపైన ఈ ఎవ్రీడే రివ్యూస్లో దీనిపైన కూడా రివ్యూ చేశారు. దీనిపైన కూడా త్వరలో ఏదో ఒక స్టేట్మెంట్ వస్తుంది అన్నటువంటి ఒక మెసేజ్ పేరెంట్స్కి వెళ్ళకపోతే కాలేజీలు ఇబ్బంది పెడతాయి కదా పేరెంట్స్కి. పేరెంట్స్ అందరూ యాజ్ ఇట్ ఈజ్గా ఈ పథకాలన్నీ కూడా మీరు కొనసాగిస్తాము అని మీరు చెప్తేనే కదా మీకు ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చింది. ఇది ఆలోచించకపోతే ఎలాగా? దయచేసి దీనిపైన ఒక ప్రకటనని విద్యాశాఖ మంత్రి ద్వారా రావాలని ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాము. ప్లీజ్ మార్క్ మై వర్డ్. మరి అలాగే మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రాం లాస్ట్ డబ్బులు సుమారుగా మేము ఒక 5,65 కోట్లు డిపాజిట్ చేస్తే 2,900 కోట్లు మహిళల ఖాతాలో డిపాజిట్ అయ్యాయి. ఇంకా 2,200 కోట్లు ఇంకా స్టిల్ పెండింగ్. మరి పవన్ కళ్యాణ్ గారే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి చూస్తూ ఉన్నారు. ఈ చేయూత్ అనేవి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అప్పుడు చేసి వాళ్ళు సెర్ప్ వాళ్ళు దానిలో భాగస్వామ్యమై సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో చేసేవాళ్ళు. మరి ఇప్పుడు సెర్ప్ తీసి వేరే మినిస్టర్కి ఇచ్చున్నారు. సెర్ప్ డిపార్ట్మెంట్ని తీసి వేరే మినిస్టర్కి ఇచ్చారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏమో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. మరి ఈ చేయూత్ అనే దాన్ని ఎవరు దాన్ని పెండింగ్ డ్యూస్ ఎవరు చూస్తారు? అది సెర్ప్ వాళ్ళు దాన్ని దృష్టి పెడతారా? పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు దృష్టి పెడతారా? ఎవరు దృష్టి పెట్టినా సరే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దీనిపైన దృష్టి సారించమని 2,200 కోట్ల రూపాయలు ఇంకా 45-60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి హక్కుల ఖాతాలో డిపాజిట్ కావాల్సింది. ఎన్నికల కోడ్ కారణంగా డబ్బులు డిపాజిట్ కాకుండా ఆపారు. ఆ సందర్భంలో దాన్ని పూర్తి చేయమని ఆ మహిళలకి శోకం మిగిల్చవద్దని మనస్ఫూర్తిగా నేనైతే ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునైతే కోరుతా ఉన్నాను. మరి అలాగే మరొక స్కీము మత్స్యకార భరోసా ఏప్రిల్ 2వ వారం నుంచి జూన్ 2వ వారం వరకు బ్యాన్ పీరియడ్ ఉంటుంది ఫిషింగ్కి వెళ్లకుండా. జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలోనే మత్స్యకార భరోసా వేసేవారంటే ఎప్పుడు బ్యాన్ ఉందో అప్పుడే మత్స్యకారుల అమౌంట్లో డబ్బులు డిపాజిట్ అయ్యేవి. అంటే ఆ 2 నెలలు వాళ్ళు వేటకు వెళ్ళరు కాబట్టి ఎవరిపైన కుటుంబాలు ఆధారపడకూడదని ఆ 2 నెలలకి 10,000 రూపాయల చొప్పున ప్రతి ఫిషర్మెన్ ఫ్యామిలీకి మనం డిపాజిట్ చేసేవాళ్ళం. మరి ఏప్రిల్ మే జూన్ అయిపోయింది, జూలై వచ్చేస్తూ ఉంది. డిపాజిట్ కావాల్సినటువంటి డబ్బులు డిపాజిట్ కాలేదు. మరి దానిపైన కూడా ఒక ప్రకటన చేయాలి. అచ్చెన్నాయుడు గారు ఆ ఫ్యాక్ట్ చూస్తున్నారు. మా మత్స్యకారుల కష్టాలు మీకు తెలుసన్నారు అచ్చెన్నాయుడు గారు. మొన్న మీ స్టేట్మెంట్ నేను చూశాను. మత్స్యకారుల అభ్యున్నతి కోసం పాటుపడతానన్నారు అచ్చెన్నాయుడు గారు. చాలా సంతోషం మా జిల్లా వాసిగా మీకు ఆ శాఖ రావడం. మత్స్యకారులు కాకపోయినా కానీ ఆ శాఖ మీకు ఇచ్చారు చంద్రబాబు గారు మీ మీద నమ్మకంతో. అతిపెద్ద తీర ప్రాంతం మన జిల్లాకు ఉందని, ఎక్కువ మంది మత్స్యకారులు ఇక్కడ ఉన్నారని, మీరు వాళ్ళందరి సంక్షేమం కోసం పాటుపడతారని మీకు ఆ శాఖ ఇచ్చారు.
మీరు దయచేసి మీ శాఖలో 2 పెండింగ్ ఉన్నాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పెండింగ్ డ్యూస్. మీరు పేరు మార్చుకుంటారు, ఏం చేసుకుంటారు చేసుకోండి. దయచేసి ఆ డబ్బులు మాత్రం మత్స్యకారులకు అన్యాయం జరగకూడదని అచ్చెన్నాయుడు గారు దీనిపైన కూడా దృష్టి పెట్టాలని నేనైతే అచ్చెన్నాయుడు గారు కోరుతూ, ఇది ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా విజ్ఞప్తి, మా పార్టీ తరఫున విజ్ఞప్తి అని నేనైతే కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి నేను ఇచ్చేటటువంటి చిన్న సూచన, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి, ప్రజలందరూ కూడా గత 5 ఏళ్ల కాలంలో ఏ పథకం ఎప్పుడు వస్తుందో ప్రజలందరూ కూడా తెలుసు. పలానా నెలలో ఈ పథకం డిపాజిట్ అవుతుంది, మే నెలలో మత్స్యకార భరోసా డిపాజిట్ అవుతుంది, అదే మే నెలలో రైతు భరోసా డబ్బులు పడతాయి, జూన్ వస్తే అమ్మఒడి డబ్బులు పడతాయి, అక్టోబర్ వస్తే మళ్ళీ రైతు భరోసా డబ్బులు పడతాయి, నవంబర్ డిసెంబర్లో ఆసరా డబ్బులు పడేవి, నవంబర్ డిసెంబర్లో చేయుత డబ్బులు పడేవి, విద్యా దీవెన వసతి దీవెన అయితే క్వార్టర్స్ కింద డిపాజిట్ అయ్యేవి, నేతన నేస్తం ఫలానా నెలలో, కాపు నేస్తం ఫలానా నెలలో, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకం ఒక క్యాలెండర్ పెట్టి మార్చి ఏప్రిల్ నెలలోనే మన క్యాలెండర్ రిలీజ్ చేసేవాడు. ఈ నెలలో ఈ పథకం ఈ అప్రాక్సిమేట్ డేట్స్ అన్నటువంటి ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ ఇచ్చినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూడా ఒక క్యాలెండర్ అనౌన్స్ చేయమని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు. మీ సూపర్ 6 పథకాలకు సంబంధించి, మీరిచ్చే సంక్షేమ పథకాలకు సంబంధించి మీరు కూడా క్యాలెండర్ రిలీజ్ చేయండి. ఇదిగో పలానా నెలలో పలానా పథకాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తే ప్రజలు రాజకీయ నాయకుల మీద ఆధారపడకుండా సంతోషంగా ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాన్ని హక్కుగా తీసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రకమైన పరిపాలన అందించాలని చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా నేనైతే కోరుతా ఉన్నాను. ఎందుచేతంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్క పెన్షన్ తప్ప మిగతా ఏ హామీ గురించి కూడా ఎవరు మాట్లాడట్లా. పెంచి పెన్షన్ ఇస్తానన్నారు మీరు. పెన్షనర్లందరికీ కూడా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించినటువంటి ఏరియర్స్ కల్పిస్తానన్నారు మీరు. ఆల్ పెన్షనర్స్కి అన్నారు మీరు. ఈరోజు చూస్తే ఓన్లీ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్కి మీరు ఏరియర్స్ కల్పిస్తూ ఉన్నారు. ఓల్డ్ ఏజ్ అండ్ సింగిల్ లేడీ పెన్షన్స్, విడో పెన్షన్స్, వాటికి 4,000 రూపాయలని 3,000 రూపాయల ఏరియర్స్ కలిపి వాళ్ళకే ఇస్తూ ఉన్నాం. మరి ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి ఏరియర్స్ ఇవ్వడంలా, ఇతరత్ర వాళ్ళకి ఏరియర్స్ ఇవ్వడంలా, వాళ్ళందరూ కూడా మీరు ఏరియర్స్తో కలిపి ఇస్తారన్నటువంటి ఆశతో ఉన్నారు. వికలాంగులు అయితే 3,000 చొప్పున ఎవ్రీ మంత్ ఏరియర్స్ కలిపితే 9,000 ప్లస్ 6,000 అంటే 15,000 రూపాయలు వస్తుంది మాకు అని వాళ్ళందరూ కూడా మీకు ఓట్లు వేస్తున్నారు. కానీ అది జరుగుతున్నట్టయితే ఎక్కడ స్టేట్మెంట్స్ అనిపించట్లేదు. ఓన్లీ ఏదైతే మీరు 3,000 రూపాయలు, 4,000 రూపాయలు పెన్షన్ పెంచారో వాళ్ళకే ఏరియర్స్ కల్పిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఆ ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు, కిడ్నీ డిసీజ్ వాళ్ళు, ఇతరత్ర వాళ్ళకి ఏమైనా ఏరియర్స్ అంటే కంప్లీట్లీ బెడ్ రిడెన్ వాళ్ళు కూడా ఏదో పెన్షన్ పెంచారంటున్నారు. మరి వాళ్ళు కూడా ఏరియర్స్ కల్పిస్తే బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి నేనైతే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. చివరిగా ఒక్క మాట చెప్పాలి. ఇటీవల కాలంలో ఒకసారి చూస్తే ఓ రకమైనటువంటి చర్చకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా వాళ్ళు ఒక రకమైనటువంటి చర్చకి తెరలేపినారు. ఏంటో చర్చ అంటే సంక్షేమ పథకాలు అమలు కారణంగా సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వాలకి పెను భారంగా మారిపోయి ఉన్నాయి, దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాల అన్నటువంటి ఒక చర్చకి తెరలేపున్నాం. మనందరూ కూడా చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా టీవీల్లోనూ, వార్తాపత్రికల్లోనూ, లేకపోతే సోషల్ మీడియాలో కూడా.
చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వాళ్ళే, అనుకూల హ్యాండిల్స్ వాళ్ళే సంక్షేమ పథకాల అమలుపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాల, సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు భారంగా మారిపోయాయి అని చెప్పేసి చర్చ జరగాలని అంటూ ఉన్నారు. ప్రభుత్వంలోని పెద్దలే, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళ అనుకూల మీడియా ద్వారానే మరో రకమైన మాటలు మాట్లాడతారు. ఏంటి? సంక్షేమ పథకాల అమలు కోసం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అప్పులు తీసుకొచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు విపరీతంగా అప్పులు చేసింది, అవన్నీ కూడా చాలా ఆర్థిక భారం అయిపోయినాయి అని ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో పక్క ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొని రావడం వల్ల చివరికి ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది అని ఇంకో పక్క నుంచి మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటిని చూస్తే నాకు ఒకటి అనిపిస్తూ ఉంది, మన క్యాబినెట్లో కూడా ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి శ్వేతపత్రాలు, వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తాం, ప్రభుత్వ అప్పుల మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. వైట్ పేపర్ రిలీజ్ చేయండి, నో ప్రాబ్లం. మీరు ఏం చేస్తారో చేయండి. మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు ప్రతి సంక్షేమ పథకాన్ని విమర్శించి ఈ పథకాలు అమలు చేయడం వల్ల అప్పులైపోతున్నాం, శ్రీలంక అయిపోతున్నాం, వెనిజులా అయిపోతున్నాం, ప్రజలందరూ సోమరిపోతులు అయిపోతున్నారు అన్నటువంటి మీరే ఇంతకు మించి మేము సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. సూపర్ 6 హామీ. ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటితే 1500 అన్నారు నెలకి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు, 3 గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు, బస్సు ఫ్రీ అన్నారు, రైతులకేమో 20,000 అన్నారు, పెన్షన్లు అన్నారు. ఇలాగా సూపర్ 6 పథకాలని అంతకు మించి ఆర్థిక భారం మోపేటటువంటి పరిస్థితిని మీరే హామీ ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అమలు చేయడానికి సంవత్సరానికి సుమారుగా 50 నుంచి 70,000 కోట్లు అవసరమైతే చంద్రబాబు గారు పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి సంవత్సరానికి 1,50,000 కోట్లు, సంవత్సరానికి 1,50,000 కోట్లు అవసరం అవుతుంది. మరి ఇన్ని డబ్బులు ఎలా తెస్తారు మీరు అని అడిగితే ఆ రోజు మీరు ఒక మాట అన్నారు చంద్రబాబు గారు, నేను అనుభవజ్ఞుడిని, నేను సంపద సృష్టిస్తాను, ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడతాను, సంపద సృష్టించి అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తాను అని ఆ రోజు మీరు అన్నారు. మీవన్నీ వీడియోలు ఉన్నాయి. కానీ అదే మీరు ఈరోజు ఏమంటున్నారు? ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిపోయింది, విపరీతంగా అప్పులు చేయటం వల్ల సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితికి వచ్చిందని మరి మీ ప్రభుత్వంలో పెద్దలు ఎలా మాట్లాడుతున్నారు? ఆ మాటలు, శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామన్నటువంటి మాటలు కంబైన్డ్గా చూస్తే సూపర్ 6 పథకాలని ఎగ్గొట్టేసేటటువంటి ఆలోచనలో కానీ ప్రభుత్వం ఉందా అని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమైతే తీసుకొస్తున్నామని, మీ మీద ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశల్ని, ఆకాంక్షల్ని మీరు సంపూర్ణంగా నెరవేర్చాలని, మీకున్నటువంటి అనుభవాన్ని అంతటిని ఉపయోగించి సంపద సృష్టించి ఏం చేస్తారో మీరు చేసి మీరు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటాలకు సిద్ధమవుతుందని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సార్, మీ హయాంలో పలాసలో జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు వీటన్నిటిపైన ఎంక్వైరీ చేస్తామంటున్నారు. వాటిపైన చాలా సంతోషం. నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ మాట చెప్పాను. మా నియోజకవర్గంలో నేను కానీ, నా మనుషులు కానీ ఎకరాలు కాదు, సెంట్లు లేదా ఇంచీలు, ఇదిగో ఇన్ని ఇంచీల నేల మీరు ఆక్యుపై చేసుకున్నారంటే తీసుకోమని నేను గతంలో కూడా మా
పార్టీ మనుషులకి జేసీబీ ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి మా పలాస నడిపోయిన గాంధీ విగ్రహం దగ్గర కూడా పెట్టించాను. మీరు రండి, ఎక్కడ ఆక్రమణలు జరిగాయో తీసేద్దాం, మీరు రండి అని. వాళ్ళు ఎవరు రాలా. అప్పుడు కూడా అదే విమర్శించారు, మీరు ఆక్రమణ చేస్తున్నారు. అదే ఎక్కడని అడుగుతా ఉన్నాను నేను. ఫలానా వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, లేకపోతే డాక్టర్ అప్పలరాజు మనిషి ఫలానా దగ్గర ఇన్ని ఎకరాలు, ఇన్ని ఇంచీలు లేదు ఇన్ని సెంట్ల భూమి, ఫలానా ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నాడని చెప్పమని అడుగుతా ఉన్నాను నేను. తీసేద్దామని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నా. మీరే ఒక డేట్ చెప్పండి. ఇప్పుడు ఎన్టీ వాళ్ళు అడిగారు, లేకపోతే 10T వాళ్ళు అడిగారు, మీరే ఒక డేట్ చెప్పండి, మేము వస్తాం, మా మనుషులు వస్తారు, ఆక్రమణలు తీసేయండి అని నేను దాన్ని కట్టుబడి ఉన్నాను. ఇప్పటికీ కూడా చెరువులు ఆక్రమించుకున్నది మీరు, కొండలు ఆక్రమించుకున్నది మీరు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నది మీరు. మేము అధికారంలో ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతంగా నా మీద దుష్ప్రచారం చేశారు. ఇప్పటికీ కూడా అదే దుష్ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. మేము ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని గతంలోనూ ప్రతిస్పందించాల, ఇప్పుడు ప్రతిస్పందించడం. బట్ స్టిల్ ఐఎమ్ స్టిక్ టు మై వర్డ్స్. మీరు పలానా తేదీ చెప్పండి, రేపా ఎల్లుండా అవతలాడా. మీకు జేసీబీలు తేవడం కష్టమైతే మేమే జేసీబీలతో వస్తాం, మేమే ట్రాక్టర్లు తీసుకొస్తాం. ఎక్కడ ఆక్రమణలు ఉన్నాయో ఒక్కడ కూడా అడ్డుపడకుండా రిమూవ్ చేయిస్తాను. అట్ ది సేమ్ టైం మేము గతం నుండి చెప్తున్నటువంటి, గతంలో తెలుగుదేశంలో పేరు మోస నాయకులు చేసినటువంటి ఆక్రమణలు కూడా దాంతో పాటుగా తీసేయండి, దాన్ని కట్టుబడి మీరు రండి, మా వాళ్ళు పలానా వాళ్ళు ఆక్రమణ తీసేస్తాము, మేము సిద్ధంగా ఉన్నామని చెప్తాం. తేదీ మీరు చెప్పండి, మీడియా వాళ్ళు మీరు తేదీ చెప్పి మమ్మల్ని పిల్లని మేము వస్తాం, మేము పిలిస్తే వాళ్ళు ఎలాగ రారు, మీరు డేట్ పెట్టి పిల్లని మేము వస్తాం. ఎనీ మోర్ క్వశ్చన్స్? చంద్రబాబు గారిని విమర్శించాలని కాదు, కానీ నేను 2017లో రాజకీయాల్లోకి వచ్చాను. 2017 నుంచి 19 మధ్యలో, అంటే ఆ 2 years ఆఫ్ పలాస నియోజకవర్గానికి అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు నా మీద 5 FIRలు వేసింది అప్పటి ప్రభుత్వం. 5. నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా, పోనీ 19 నుంచి 24 వరకు. ఒక్కటంటే ఒక్క కేసు అపోజిషన్ లీడర్ మీద మేము పెట్టామా? ఒక్క FIR వేసామా? మాట్లాడితే పోలీసులతో బంధించేశారు, పోలీసులతో ఇబ్బంది పెట్టారంటే ఒక్క FIR చూపించమని అడుగుతాము. ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 15 రోజులే కదా అయింది, ఆల్రెడీ ఇంకొక FIR నా మీద వేశారు. అంటే ఇంకా ఈ 5 ఏళ్ల కాలంలో నా మీద ఇంక ఎన్ని FIRలు వేస్తారు? నేను వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే ఒక FIR వేస్తారు. ఆ రోజు అలాగ మాట్లాడాడు, ఈ రోజు ఎలాగ అన్నాడు, పాతవి అవి ఇవి కొత్త తీసి ఇంకెన్ని FIRలు వేస్తారు, ఎన్నిసార్లు అరెస్టులు చేస్తారు? నేనైతే మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. నన్ను ఎందుచేతంటే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 15 రోజుల్లో మనం చూస్తే కేవలం ప్రభుత్వాన్ని రన్ చేయడం మీద కంటే కూడా, గవర్నెన్స్ మీద కంటే కూడా, పరిపాలన మీద కంటే కూడా కక్షలు కార్పణ్యాల మీదనే దృష్టి పెట్టింది. అవే ప్రధానం అనుకుంటుంది. దాని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని వేధించడం, వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళడం, ఆస్తుల మీదకి వెళ్ళడం, ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్ళడం అనేది మనం అందరం చూస్తాము. దానికి నేనేమి మినహాయింపు అనుకోవడం లేదు. నేను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఒక డిపార్ట్మెంట్కి రాష్ట్రానికి మంత్రి కాబట్టి రకరకాలు ఏవో చేస్తారు. వాటన్నిటికీ ప్రిపేర్డ్గానే 2029 లక్ష్యంగా సమ్ కల్కి 2868 2868 అంతేనా? అలాగా కల్కి 2029 లక్ష్యంతో మేము మెంటల్గా ప్రిపేర్ అయిపోయి పని చేస్తాం, పని మొదలు పెడతాం. డాక్టర్ అప్పలరాజు, వాట్ ఈస్ డాక్టర్ అప్పలరాజు? మేము వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాం. ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం పనిచేస్తాం. దానికి వేరే అసలు అంటే ఇంకా 5 ఏళ్ల కాలం ఎన్ని రకాలుగా నా మీద బురద జల్లుతారా అనేది నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎన్ని రకాల కేసులు పెడతారో, ఏవేవో పెడతారు రకరకాలు. ఇంకంటే ఊహించిన కేసులు కూడా పెడతారు. ఇలా కర్ణాటకలో పెట్టిన కేసులు లాంటివి కూడా పెడతారు ఇక్కడ. లెట్ us వెయిట్ ఫర్ దట్.